ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా! నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోని వసింతును నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోని వసింతును నీ నీతి పలికినను ఏమి చేసినను నీ నీతి పలికినను ఏమి చేసినను నీ ప్రేమని కొనియాడేతన్ నీ శక్తిని గణపరచేతన్ నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోని వసింతును నా తండ్రి నా విభుడా పాలించుమా ఆదరణ నా వృతిలోన నింపుమయ మనుజులు నన్ను మరచిన నీవు మరువాలేదు మనుజులు నన్ను మరచిన నీవు మరువాలేదు నాకు జయము జయము నీ శక్తితోనే నాకు జయము జయము నీ శక్తితోనే నాదు రక్షక నీ మనసే ఉత్తమం దినదినము నీతోని వసింతును దినదినము నీతోని వసింతును. పరిశుద్ధ దేవుడా మీకు స్తోత్రం. నమ్మదగిన దేవుడా మీకు స్తోత్రం. రక్షకుడైన దేవుడా మీకు స్తోత్రం. వాగ్దానము చేసిన దేవుడా మీకు స్తోత్రం. నిబంధనను జ్ఞాపకం చేసుకున్న దేవుడా మీకు స్తోత్రం. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ఈ వచనము మనందరికీ ఎంతో కంఠస్థ వాక్యముగా, అందరూ కూడా సులువుగా చెప్పగలిగినటువంటి వాక్యము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అవును, ఆ తండ్రి అయిన దేవుడు మనలను ప్రేమించి, మన కొరకు మనం ఈ భూలోకంలో సృజింపబడక మునిపే తన ప్రణాళిక చెప్పున మన అవసరతలన్నీ సృష్టించిన పిమ్మట మానవుని తన స్వరూపమందు తన పోలిక చెప్పుకున చేసుకున్న దేవుడు మన దేవుడు. ఎంత ప్రేమించాడో మనలను. మనలను ప్రేమించి సృజించడమే కాకుండా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, దర్శన రీతిగా మాట్లాడిన దేవుడు, ఇంకనూ నా బిడ్డలు నా వైపు తిరగకుండా తిరుగుబాటు చేసే జనముగా ఉన్నారని గ్రహించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. ఆ అద్వితీయ కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మరి వారే నిత్య జీవం పొందుతారని దేవుని వాక్కు మాట్లాడుతూ ఉన్నది. అలా నిత్య జీవం పొందడానికి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసముంచిన చాలు నీవు నిత్య జీవం పొందుకుంటావని వాక్కు మనతో మాట్లాడుచుండగా, మరి తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని, తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించిన తరువాత, ఆయనను కూడా విశ్వసించకుండా, నమ్మకుండా, కేవలము అద్భుతాలు అనుభవించే వారముగా, ఆ సమయానికి తగిన మేలు పొందుకోగానే మరలా మరిచిపోయే వారముగా ఉండునట్లు మన ప్రవర్తన ఉన్నప్పుడు, తన ప్రేమను ఎంతగా లోకాన్ని, లోకములో ఉన్న మనలను ప్రేమించాడో మరి తెలియచేయుట కొరకు మరి అలనాడు కలువరి యాగముగా సిలువలో బలి అయిన సంగతి మనకు తెలుసు. మన కొరకు మరలా ఆయనే ప్రేమించి ఈ లోకానికి రావడమే కాకుండా, ఆయనే ప్రేమించి శిలువ మరణం పొందడమే కాకుండా, మరలా ఆయన ప్రేమనే మనకు కనబరుస్తూ మూడవ దినాన నీ కొరకు, నా కొరకు మరి సమాధిని గెలిచిన, మరణము బొల్లును విరిచినటువంటి అద్వితీయ సత్యదేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. దేవుడేమని సెలవిస్తూ ఉన్నాడంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన మనలను ప్రేమించమని మరి వస్తువు రూపంలో, ధన రూపంలో ప్రేమించమని మనల్ని పిలువటలేదు. కానీ నేనేం చెప్తున్నానో, నా ఆజ్ఞలను నువ్వు గైకుంటే నీకు దీర్ఘాయుష్యునిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ, నన్ను ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? నా ఆజ్ఞలను గైకొనుటయే నువ్వు నన్ను ప్రేమించినట్లు అని చల్లని మాటను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటను మదినుంచుకుని, జ్ఞాపకం చేసుకుని, ఈ దినమంతా ధ్యానిస్తూ దైవ దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ స్వరూపి అయిన తండ్రి, నీ ఘననామానికి వందనములయ్యా.
ఎక్కడ చూసినా, ఏ విధముగా చూసినా నీవు మమ్ములను ప్రేమించుటలో అధికమైనటువంటి స్థానాన్ని, గొప్ప స్థానాన్ని, అన్ని నామములకైనా ఉత్తమమైన స్థానాన్ని పైన నామము కలిగిన వాడా, నీ ఘననామానికి వందనాలయ్యా. నీ ప్రేమ ముందు మేము ఓడిపోతున్నాము నాయనా. ఓడిపోయిన వారముగా మేముంటే దినమెల్లా అపరాధముల చేత చచ్చిన వారమై మేముండగా, నీ అమూల్యమైన ప్రేమ చేత చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న తండ్రి, నీ చెయ్యి పట్టుకుని నడిచే భాగ్యము, నీలో బలపడే భాగ్యము మా కుటుంబాలన్నిటికీ దయచేసి మీరే ముందుండి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుము తండ్రి. ఆమేన్.